అమ్మా, శ్రద్ధగా వినండి. జ్వాలాతోరణం కాలిపోగా మిగిలింది తీసుకొని ఇంటి చూరులోనో గడ్డి వాములోనో ధాన్యాగారంలోనో పెట్టొచ్చమ్మా. అది ఉన్న చోట సుఖశాంతులు వెల్లివిరుస్తాయి. అలాగే పూజారి గారు. భూత ప్రేత పిశాచాలు ఉగ్ర రూపాలు ఇంట్లో కూడా రాకుండా ఉంటాయని విశ్వాసం. అయితే మా ఇంట్లో పెట్టుకోవాలి, ఎందుకంటే పిశాచాలు ఎక్కువగా ఉన్నాయి. అవును, నువ్వు మా ఇంటికి వచ్చాకే ఎక్కువయ్యాయి. గుడికొచ్చిన తర్వాత కూడా ఎందుకు మాట మాట అనుకోవడం? ఈ తోరణాన్ని వెలిగించాక జాగ్రత్తగా అటూ ఇటూ తిరగాలమ్మా. ఊరికే తిరగటం కాదు, ఓం నమ శివాయ అనుకుంటూ తిరగాలి. అబ్బా, భక్తి భలే పొంగుకొచ్చింది సార్ మీకు. యమలోకానికి వెళ్ళిన వాళ్ళకి మొదటి దర్శనమిచ్చేది అగ్నితోరణం, పాపులకు వేసే ప్రథమ శిక్ష. ఈ శిక్షను తప్పించుకోవాలంటే పరమశివుణ్ణి ప్రార్థించాలంటారు, అంతే కదా పంతులు గారు? అవును బాబు, ఈ జ్వాలాతోరణాన్నే యమతోరణం అని కూడా పిలుస్తారు. ఎవరైతే దీని నుండి 3 సార్లు స్వామివారి వెంట నడుస్తారో వాళ్ళకి ఈశ్వర అనుగ్రహం లభిస్తుంది. అయితే మేము చాలా అదృష్టవంతులం. ఏంటి నాగవల్లి, ఉన్నట్టుండి భక్తి పరవశించిపోతున్నట్టుంది మీ ఆయనకి. ఏమో అక్క, ఇవన్నీ ఒక పట్టాన నమ్మడానికి లేదు. శంకరా, నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ జ్వాలాతోరణంలో కాలిపోవాలి. వచ్చే ఏడాది వరకు సన్మార్గంలో నీ బాటలో నడుస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మనము పాపాలు చేయం, కానీ పాపాలు చేసిన వాళ్ళని కూడా మన వెంట పట్టుకుని నడిస్తే అది ఇంకా పెద్ద పుణ్యం. బాగానే చెప్పావు. ఓం నమ శివాయ. గంగా శివ ఇద్దరూ కలిసి జ్వాలాతోరణం వెలిగించండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
మిగిలెనురా మృత్యువు. దేవా 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 నా నాపక బావా ఏయ్! శ్రీవల్లిని హక్ చేసుకుంటాడు వీడు వీడిని చంపేస్తాను. ఏయ్! నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను, నిన్ను బతకనివ్వను, బతకనివ్వను. వెంకటపతి రాజుగారి మీద ఇంకొక దెబ్బ పడిందో, జ్వాలా తోరణం కింద పడి దాని మీద నువ్వు పడి అదే చితిగా పేరుకుని సజీవ దహనం అయిపోతావు. నీ చెల్లిని వాడు కౌగిలించుకుంటే చేయి చేసుకోకుండా సన్మానం చేస్తావా? నువ్వు చేయాల్సిన పని నేను చేశాను. ఆపేయ్, 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 ఆపేయ్. వెంకటపతి రాజుగారు కింద పడిపోతుంటే నువ్వు పట్టుకున్నావు. అప్పుడు నీ చేతిలో ఉన్న అగరబత్తీల వల్ల అతని చొక్కా కాలిపోయింది. అప్పుడు నిన్నెవరూ కొట్టలేదే. వదిలేసి పొరపాటు చేశానంటావా? నేనతను పడకుండా పట్టుకున్నాను. ఇక్కడ చీర కంటిన మంట నా చెల్లికి అంటకూడదని వెంకటపతిరాజు గారు మంటని ఆర్పడానికి చుట్టేసుకున్నారు. అంతే తప్ప నా చెల్లిని పట్టుకోలేదు, దుర్బుద్ధితో ముట్టుకోలేదు. ఒక ఆడపిల్ల ప్రాణాన్ని కాపాడడానికి హత్తుకుంటే తప్పే లేదు. కానీ మానం తీయడానికి ఒక్క మాట అన్నా సరే అది క్షమించరాని నేరం. నిమిషం ఆలస్యం చేసినా అక్కకి తీరని అవమానం జరుగుతుందని ఆలోచించి ఆ మరుక్షణంలో వెంకటపతి రాజుగారు అక్క చీరకున్న మంటని ఆర్పడానికి ముందుకొచ్చారు. దేవాబావ 2 కొట్టినా సరే పాపం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతని తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను వెంకటపతిరాజు గారు. పర్వాలేదండి. నన్ను కొట్టారా తిట్టారా అని నేను అనుకోను. శ్రీవల్లి గారికి ఈ మంట అంటుకోవడంతో ఆ మంట ఆర్పడానికి నీళ్లు తీసుకొస్తారో లేకపోతే ఒంటి మీద ఉన్న బట్టల్ని ఎక్కడ లాగేస్తారో అని కంగారు పడిపోయి ఆ మంటని ఆర్పడానికి నేను కౌగిలించుకున్నానే తప్ప వేరే దారి లేకపోయింది. నేను చేసిన తప్పైతే నన్ను క్షమించండి. మీకు మంట అంటుకుంటుందేమో అన్న ఆలోచన కూడా లేకుండా మంటని ఆర్పడానికి సాహసం చేసిన మీకు మేమే మీకు కృతజ్ఞతలు చెప్పాలి. ఇప్పటి వరకు ఆ ఈశ్వరుడు మా చేతుల్లో ఉండొచ్చు, కానీ ఎప్పటికీ సాటి మనిషికి సాయం చేసే మనిషి చేతుల్లోనే ఆ భగవంతుడు ఉంటాడని నిరూపించారు. శంభో శంకర, ఎంత గొప్పగా చెప్పావయ్యా గంగా. నీలా దూరదృష్టితో ఆలోచించే మగవాడు ఉన్న కుటుంబం ఉన్నతంగా ఉంటుంది గంగా. నీలాంటి వాడు సర్పంచ్గా ఉండటం వల్ల ఈ ఊరు మహోన్నతంగా ఎదుగుతుంది. నీకు నీ కుటుంబ సభ్యులందరికీ ఆ ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు.
నువ్వు బాగానే ప్లాన్ చేసావు అబ్బోడా, కానీ అది ఆ పశువుల డాక్టర్ అవకాశంగా తీసుకున్నాడు. వాడి ఊళ్ళో పశువులకు వైద్యం చేస్తాడో లేదో తెలీదు, కానీ గంగ వాళ్ళకి మాత్రం సాయం చేస్తుంటాడు. సాయం వేసేస్తాడో శ్రీవల్లి చెయ్యే పట్టుకుంటాడో మనకెట్టా తెలుస్తుంది? నన్ను కాదన్న శ్రీవల్లి సంతోషంగా ఉండకూడదనే గుడిలో తగలబెట్టాలనుకున్నాను. అలాంటిది తన చెయ్యి పట్టుకొని 7 అడుగులు నడుస్తానంటే చూస్తూ ఊరుకుంటానా? నిజానికి శ్రీవల్లితో కలిసి నువ్వు 7 అడుగులు నడవాల్సింది. ఆ గంగ చెడగొట్టాడు. ఇప్పుడు ఆడితో అప్పుడప్పుడు గుళ్ళకి గోపురాలకి ఆ పశువుల డాక్టర్ వస్తున్నాడంటే గంగగాడు శ్రీవల్లి పెళ్లి చేసి ఈసారి కూడా మన మీద గెలుస్తాడేమో అనిపిస్తుందా పోడా? అవకాశం ఇవ్వన్నాన్న. నాకు దక్కనిది ఎవ్వరికి దక్కనివ్వను. అంటే ఏంది? శ్రీవల్లిని చంపేస్తావా? నేను ప్రేమించిన అమ్మాయిని ఎవడో ముక్కు మొహం తెలియనోడు పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో హాయిగా సంతోషంగా ఉంటానంటే చూస్తూ ఉండడానికి నేనేమైనా పిచ్చోడ్నా? శ్రీవల్లి పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే అది నాతోనే ఉండాలి, లేదంటే గోడ మీద ఫోటోలో ఉండాలి. ఎవరిని గోడ మీద ఫోటోలో ఉండాలంటున్నారు? నిన్ను కాదులే నాగవల్లి, నువ్వేం కంగారు పడుకో. నిన్న గుళ్ళో కుట్ర చేసి మా అక్క చీరకి నిప్పంటుకునేలా చేసింది మీరే కదా? అదేదో అనుకోకుండా జరిగితే ఆ నేరం మా గంట కర్తవ్యం నాగవల్లి. మీరిద్దరూ ఇలా బాధపడుతున్నారంటే మీరు వేసిన స్కెచ్ నుండి ఎవరో ప్రాణాలతో బయటపడినట్టే మావయ్య. ఇంకెవరు? మీ అక్కే కదా దేవుడి దయ వల్ల ప్రాణాలతో బతికి బట్టకట్టింది. ఏంది తిరుపతి, నువ్వు కూడా వాళ్ళ అక్క చీర మేమేదో కాల్చినట్టు మాట్లాడుతున్నావు? తగలబెట్టడం మీకు అలవాటే కదా నాన్న. అంటే ఏంట్రా, మేము క్రిమినల్స్లా కనపడుతున్నావా? అడిగి చెప్పించుకోవడం ఎందుకు? మా అన్నయ్యని దెబ్బ కొట్టడానికి ఊరినే ఇబ్బంది పెట్టిన మీకు మా అక్క పెద్ద లెక్క కాదు. మిస్ అయ్యి అక్కడ ఏ హాని జరగలేదు కాబట్టి మీరు కూడా ప్రాణాలతో ఉన్నారు, లేదంటే మీ ఫోటోలు గోడల మీద ఉండేవి. అలా ఉంటే రోజూ దీపం పెట్టి పూజ చెయ్యొచ్చు, కానీ ఇలా బాధపడటం మా వల్ల కాదు. ఎక్కువగా ఆలోచించి ప్రాణాల మీదకి తెచ్చుకోకండి నాన్న. పావుకి చెవులుంటాయో లేదో తెలీదు నాన్న, కానీ నాగవల్లి చెవులు మాత్రం చాలా షార్ప్. టైం రాని అబ్బోడా, పడగ విప్పిన పాము కూడా దెబ్బకి సచ్చూరుకుంటుంది. ఏంటక్కా, గుళ్ళో జరిగిన దాని గురించి ఆలోచిస్తున్నావా? చిచ్చి, అలాంటిదేం లేదు. ఏమీ లేకపోతే విపి రాజు గారు హక్ చేసుకున్నప్పటి నుంచి ట్రాన్స్ లో ఎందుకున్నట్టో. ఏ కుముదా, ఆయనేమి నన్ను హక్ చేసుకోలేదు. ప్రమాదం జరగబోతుంటే వచ్చి కాపాడాడు అంతే. అవునా అక్కా?
అక్కడంతమంది జనం ఉండగా నీ చీర ఎందుకు అంటుకోవాలి? ఆయనే ఎందుకు కాపాడాలి? సినిమాలో చూపిస్తారు కదా, తనే ప్లాన్ చేసి తనే వచ్చి కాపాడతాడు. అలాంటిది ఏదైనా జరిగుండొచ్చు. చిచి, విపి రాజుగారు అలాంటి వారు కాదు. మీకు ఆయన గురించి తెలీదు. ఓహో, మరి ఎలాంటి వారమ్మా? ఆయన గురించి నీకేం తెలుసో చెప్పక్క. చాలా మంచి మనిషి. చీమకు కూడా హాని చెయ్యడు. ఆడవాళ్ళని దేవతలా పూజిస్తాడు. ఏ దేవతని? శ్రీవల్లి దేవతనా? ఏయ్, ఇలా అంటే నేను చెప్పను. నువ్వు చెప్పకపోయినా మాకు అర్థమవుతుందక్క. ఏమర్థమవుతుంది? నువ్వు ఎవరి గురించి ఆలోచిస్తున్నావో అర్థమవుతుంది. ఏంటమ్మా? నీకేమర్థమైందో చెప్పుకుముదా. అంటే అది అక్కని విపి రాజుగారు అక్కని విపి రాజుగారు కాపాడారు కదా, దాని గురించో మాట్లాడుకుంటున్నావన్నయ్య. నిజంగా అలాంటి వాడు పరిచయం అవడం చాలా మంచిదమ్మా. కల్మషం లేని మనిషి. కుముదకు పాము కాటేసినప్పుడు వైద్యం చేసి కాపాడాడు. ఇప్పుడు శ్రీవల్లి ప్రాణాలకేం కాకుండా తన ప్రాణాల్ని అడ్డువేశాడు. పశువుల డాక్టర్గా పరిచయమైన వాడు మనిషి ఎలా ఉండాలో, సాటి మనిషికి ఎలా సాయం చేయాలో నేర్పించాడు బావా. మా అక్కని ప్రేమించాడులే వదినా, మీకా విషయం తెలీదు. ఏంటమ్మా? ఏం లేదన్నయ్య, వెంకటపతి రాజుగారికి థ్యాంక్స్ చెప్పాలంటుంది. అంటే తిరిగి ప్రేమిస్తుందేమో. ఏంటమృత? ఏం లేదు వదినా, శ్రీవల్లక్క చెప్పింది కరెక్ట్ అంటున్నాను. టైం అవుతోంది, వెళ్ళి పడుకోండమ్మా. బావా బావా, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేంటి? మీకు అసలు ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదు. తిరుపతి, మంచినీళ్ళు తీసుకురా. తీసుకోండి. ఏంది తిరుపతి, అబ్బోడు ఉద్యోగం పోయిందని ఇంట్లో మీరు కూడా మీ పనులు చేయడం మానేశారా? మీరు అడిగినట్టే మంచినీళ్ళు తీసుకొచ్చాను కదండి, ఇంకేం కావాలి? బీపీ టాబ్లెట్లు అబ్బోడు ఇవ్వాలా? నువ్వు ఇవ్వకూడదా? ఇప్పుడు ఎలాగో వాడికి ఉద్యోగం లేదు కదండి, కనీసం చిన్న చిన్న పనులైనా చేస్తాడనుకున్నాను.